వెల్కమ్ టు న్యూస్ అడ్డా. జీవన్ రెడ్డి తర్వాత డిఎస్ కుమారుడు కూడా రెడీ. సీనియర్ లీడర్ల వారసులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. కొందరు మండిపడుతున్నారు కూడా. కష్టపడుతున్నా పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదంటున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టులు, కానీ ఒక్కొక్కరుగా హస్తం పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. పార్టీని నమ్ముకొని ఉంటే నట్టేట ముంచుతున్నారని మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. లేటెస్ట్ గా దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు సంజయ్ కూడా కాంగ్రెస్ గూటి నుంచి బయటకు వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ మధ్య సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఆయన బాటలోనే నడవడానికి సంజయ్ సిద్ధమయ్యారు. సంజయ్ అంటే బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు. గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తే ఇవ్వలేదని, కార్పొరేషన్ పదవి ఇస్తామని మొండి చేయి చూపారని సంజయ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి లాయల్ గా ఉన్నా పదవి ఇవ్వలేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో రథసారథిగా పనిచేసిన డి శ్రీనివాస్ కు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. డిఎస్ పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అలాంటి డిఎస్ తెలంగాణ ఏర్పడిన తర్వాత అనివార్య కారణాలతో కాంగ్రెస్ ను వీడారు. బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీపై మమకారంతో తిరిగి వస్తున్నానని, తాను చనిపోతే తనపై కాంగ్రెస్ జెండా కప్పాలంటూ చెప్పిన నాయకుడు డిఎస్. ధర్మపురి సంజయ్ తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ అడుగుల్లో అడుగులేస్తూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వ్యక్తి. తండ్రితో పాటే పార్టీలో కొనసాగారు సంజయ్. తండ్రి డిఎస్ కూడా అప్పట్లో అసంతృప్తితోనే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నప్పుడు తండ్రితో పాటే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు సంజయ్. తిరిగి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ టికెట్ కేటాయించకపోయినా, పోటీ చేసే అవకాశం కల్పించకపోయినా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ తొలి మేయర్ ఆయన. శాంకరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడిపిన విద్యావేత్త. పార్టీ కోసం ఎంత కష్టపడినా ఎలాంటి గుర్తింపు దక్కడం లేదని, తనను పార్టీ అస్సలు పట్టించుకోవడం లేదు అనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. కార్యకర్తలతో ఎన్నోసార్లు చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలకు ఎందరికో కార్పొరేషన్ పదవులు దక్కాయి. అన్ని అర్హతలు, కుటుంబ నేపథ్యం, కార్పొరేషన్ తొలి మేయర్ హోదా వంటి అనేక అంశాలు రాజకీయ పదవులు దక్కేందుకు అర్హతలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఏ కోసానా లెక్కలోకి తీసుకోలేదు అనే అసంతృప్తితో సంజయ్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ధర్మపురి సంజయ్ తనకు సరైన గౌరవం దక్కడం లేదనే అసంతృప్తితో రగిలిపోతున్న మాట వాస్తవం అనేది సుస్పష్టం. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానని, పార్టీలో ఉండాలా వద్దా అనేది కూడా ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థ పరిస్థితిలో ఉన్నానని ధర్మపురి సంజయ్ తనకు అత్యంత సన్నిహితంగా ఉండే అనుచరులతో చెప్పుకొని బాధపడినట్లు తెలుస్తోంది. ఓ దశలో తనకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వని పార్టీని అంటిపెట్టుకొని ఇంతటి అసంతృప్తితో పార్టీలో కొనసాగడం అవసరమా అని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తన తండ్రి వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్న ఆ నేత ఇప్పుడు తనకి రాజకీయ ఎదుగుదల లేకుండా చేయాలని చూస్తున్నారని వాపోయినట్లు సమాచారం. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన త్వరలోనే తన పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లా రాజకీయాల్లో బలమైన పట్టున్న నేతగా గుర్తింపు పొందిన సంజయ్ నిష్క్రమణ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ధర్మపురి సంజయ్ తన తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో తన ముఖ్య అనుచరులు, మద్దతుదారులతో అత్యవసర సమావేశం నిర్వహించి తన రాజీనామాపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.